విష్ణుస్తని రక్షకు వందనాలు. ఇప్పుడు మనం వరుసగా వరాహస్వామి అనుగ్రహం పొందాలంటే ఎలా ఉండాలి, ఏం పని చేయకూడదో చర్చిస్తూ వస్తున్నాము. వాటిలో ముఖ్యంగా పరాయి భూములని, మనకు అర్హత లేని భూములు దేవమానం, ముఖ్యమైన ఇతరుల భూముల్ని అన్యాయంగా ఆక్రమించారు. దీనికి సహకరించే వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు వాళ్ళు రికార్డులు భూమి కబ్జా చేసే వాళ్ళకి, కబ్జా చేసిన వారికి అనుకూలంగా రికార్డులు మారుస్తారు. అలాంటి వారిని మనం ఏ విధంగా పోల్చుకోవచ్చు అంటే, ఒక ఆడదాన్ని దాచడానికి ఉపయోగపడే బ్రోకర్లు అంటారు. అలాంటి బ్రోకర్లతో వాళ్ళని పోల్చవచ్చు. ఎవరైనా భూమి అన్యాక్రాంతమైనప్పుడు ఆ భూమి అన్యాక్రాంతమైందని దాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉండే కొంతమందికి అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ వారికి చెప్పినప్పుడు వాళ్ళు రక్షించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అలా రక్షించకపోతే ఏమవుతుందో శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో, మహాభారతంలో ధృతరాష్ట్రుడితో రాయబారంలో చెప్పినాడు. సారపు ధర్మములు, విమల సత్యములు, పాపము భారము చే గుంపుచే భారము పొందలేక ఆ దక్షులెవ్వారులను ఉపేక్ష చేసిన అది వారాల చేటకు కానీ సత్య శుభదాయకమై ధర్మ రక్షణ కోసం భగవంతుడు ఉన్నాడు అంటే శ్రీకృష్ణుడు ఆయన గురించి ఆయనే చెప్పుకున్నాడు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడే అవసరం లేదు. ఒక దుర్మార్గుని శిక్షించడానికి మరో దుర్మార్గుడే శ్రీకృష్ణుడు చేసే పని చేస్తాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నా జీవితంలో కూడా నేను నా భూమిని కబ్జా చేసినప్పుడు ఎంతోమంది అధికారులకు చెప్పాను, వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు ఏ గది పట్టినారో తర్వాత వారికి అర్థమై ఉంటుంది. ఒక నాయకుడికి కూడా చెప్పినాను, ఆ నాయకులు కూడా పట్టించుకోలేదు. ఆ ఉపేక్ష చేసిన కారణంగా వారు ఎమ్మెల్యే పోయింది, ఎమ్మెల్సీ పోయింది. ఇట్లాంటి పనులన్నీ భగవంతుడు చేసినాడు. కానీ అవి వాళ్ళు గ్రహించలేదు. కానీ మేము సల్లంగా ఉన్నాం అనుకుంటారే కానీ భగవంతుడు చేసే పని వారికి తెలియదు. ఒక అధికారుల యొక్క బిడ్డలు నాశనమైన అది భగవంతుడు చేసే పనే. ఆ భగవంతుడు చేసే పనిని చాలామంది గ్రహించలేరు. ఒక ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి ఆ పదవి పోతే మన భాషలో చెప్పాలంటే మొగుడు చచ్చిన దాంతో సమానం.